హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ మైసూర్ పాక్ అండి. ఇది చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగా వచ్చింది. ఇలా మీకు చూపించిన విధంగా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది మైసూర్ పాక్ అనేది. ముందుగా శనగపిండి జల్లించి తీసుకోవాలి, 1 కప్పు వరకును. మీకు మెజర్మెంట్ మొత్తం కూడా ఈ కప్పుతోటే. ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత ఈ జల్లించినటువంటి శనగపిండి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయే విధంగా ఈ పిండి అనేది వేయించుకోవాలి. మీకు వేయించుకునే టైంలో ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనకి ఈ పిండి అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు వరకు వాటర్ అనేది తీసుకున్నాను. తీసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు షుగర్ అనేది తీసుకున్నాను. తీసుకుని ఇది తీగపాకం వచ్చే విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిలో నేను 1.5 కప్పు వరకు నేను నెయ్యి అనేది తీసుకున్నాను. ఈ నెయ్యి అనేది 1/4 కప్పు వరకు వేసి ఇప్పుడు శనగపిండిలో వేసి ఇదంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా మనం చాలా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, స్టవ్ మీద పెట్టినటువంటి షుగర్ పాకం మనకి రెడీ అవ్విందో లేదో చూద్దాము. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి చూడండి, చేత్తో ఇలా అంటే కనుక మనకి పాకం అనేది తీగపాకం ఈ విధంగా వస్తే కనుక మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా నెయ్యి కలుపుకున్నటువంటి శనగపిండి ఈ రెండు కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట. హైలో అస్సలు పెట్టద్దు. ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడా కూడా ఆపకుండా మధ్య మధ్యలో నెయ్యి అనేది పోసుకుంటూ 1.5 కప్పు వరకు నెయ్యి పోసుకున్నాం కదా, 1 పావు వరకు పోసుకున్నాము. 1 కప్పు వరకు మధ్య మధ్యలో ఇలా పోసుకుంటూ ఉన్న నెయ్యి మొత్తం కూడా ఇందులో మనం వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 1 కప్పు వరకు నెయ్యి అనేది పట్టింది మనకి. ఇలా ప్యాన్ మొత్తం కూడా అడుగును అంటుకోకుండా ఈ విధంగా వచ్చేస్తే కనుక మనకి రెడీ అయిపోయినట్టే. ఇది ఉండ చేయడానికి వచ్చినట్లయితే మనకి రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ అనేది. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఉండ చేయడానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ పిండి అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా మధ్యలో గాలి అనేది పోకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 అవర్ వరకు నార్మల్ టెంపరేచర్లో పెట్టాలి. అంటే ఫ్యాన్ కానీ ఏమీ వేయకుండా నార్మల్గా వదిలేస్తే మనకు ఒక 1/2 అవర్లో మనకి ఈ గట్టిపడుతుందండి. ఇప్పుడు చూడండి, 1/2 అవర్ తర్వాత చాక్తో ఈ సైడ్ ఉన్నటువంటి వాటిని కట్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. స్క్వేర్ టైప్లో కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని మనం రెడీ చేసేసుకుంటామే, అంతే. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేటు దానిపైన వేసి ఈ విధంగా తీస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోయే రెసిపీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.